మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ యుద్ధ భయాలు, ఆర్థిక మాంద్యం లేదా అంతర్జాతీయ సంక్షోభాలు లాంటి సమస్యలు మొదలైనప్పుడు షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సామాన్య పెట్టుబడిదారులు కంగారుపడి షేర్లను అమ్మేస్తుంటే, అనుభవజ్ఞులైన ట్రేడర్లు మాత్రం ఆప్షన్ హెడ్జింగ్ అనే ఆయుధాన్ని వాడతారు. ఇక మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మీ పోర్ట్ఫోలియోను రక్షించుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్ హెడ్జింగ్ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు హెడ్జింగ్ అంటే ఏంటి? మనం మన కారుకు ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం కోసం ఎలాగైతే ఇన్సూరెన్స్ చేయిస్తామో, షేర్ల ధరలు పడిపోయినప్పుడు కూడా అలాగే నష్టాన్ని భర్తీ చేయడానికి చేసుకునే ఆర్థిక బీమాయే ఈ హెడ్జింగ్. సాంకేతికంగా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న షేర్లకు వ్యతిరేక దిశలో అంటే కాల్ లేదా ఫుట్ ఆప్షన్ ద్వారా ఒక పొజిషన్ను క్రియేట్ చేయడం. దీనివల్ల మార్కెట్ పడినా షేర్లలో వచ్చే నష్టాన్ని ఆప్షన్స్లో వచ్చే లాభం బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ప్రధానంగా ముఖ్యమైన 3 హెడ్జింగ్ పద్ధతులున్నాయి. అవేంటంటే ప్రొటెక్టివ్ పుట్. మీ దగ్గర నుంచి కంపెనీ షేర్లు ఉన్నప్పుడు వాటి ధర పడిపోతుందని భయం ఉంటే అదే కంపెనీకి చెందిన పుట్ ఆప్షన్ అంటే కొనుగోలు చేయాలి. ఒకవేళ స్టాక్ ధర 10% పడితే మీ పుట్ ఆప్షన్ విలువ 20-30% పెరిగి మీ నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఉత్తమమైన మార్గమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కవర్డ్ కాల్ అంటే మార్కెట్ పెద్దగా పెరగకుండా ఒకే రేంజ్లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుందన్నమాట. ఇందులో మీ దగ్గర ఉన్న షేర్లపై కాల్ ఆప్షన్ను అమ్ముతారు. దీనివల్ల మీకు తక్షణమే ప్రీమియం లభిస్తుంది. మార్కెట్ కదలకుండా ఈ ప్రీమియం మీకు అదనపు ఆదాయం అవుతుంది. ఇండెక్స్ హెడ్జింగ్. మీ పోర్ట్ఫోలియోలో 10-15 రకాల షేర్లున్నప్పుడు ప్రతిదానికి విడిగా పుట్ ఆప్షన్లు కొనడం ఖరీదైన పని. ఇలాంటప్పుడు మొత్తం పోర్ట్ఫోలియోను రక్షించుకోవడానికి నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పుట్ ఆప్షన్లను కొంటారు. దీనినే వైడ్ హెడ్జింగ్ అంటారు. అయితే హెడ్జింగ్ ఉచితం కాదు. మీరు ఆప్షన్ కొన్న ప్రతిసారి ప్రీమియం చెల్లించాలి. ఇది మీ ఇన్సూరెన్స్ పాలసీకి కట్టే ప్రీమియం లాంటిదన్నమాట. అలాగే ఆప్షన్లకు గడువు తేదీ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మార్కెట్ పడకపోతే సమయం గడిచే కొద్దీ ఆప్షన్ విలువ తగ్గుతూ అంటే తీటా డికెసీ 0 అయిపోయే ప్రమాదం ఉంది. అతిగా హెడ్జింగ్ చేయడం వల్ల మీ అసలు లాభాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సాధారణ సమయాల్లో హెడ్జింగ్ అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ మార్కెట్లో తీవ్ర అస్థిరత ఉన్నప్పుడు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఎన్నికల ఫలితాల సమయంలో లేదా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ వ్యూహాన్ని వాడడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఇది మీ కష్టార్జితానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్య విషయం, ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. ట్రేడింగ్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఖచ్చితం.